స్మాగ్ ఈటింగ్ కోటింగ్స్. రీసెంట్‌గా మనం చూసినట్టయితే వరల్డ్ వైడ్ ఈ స్మాగ్ ఈటింగ్ కోటింగ్స్ ఉంటాయి కదా! వాటిని డెవలప్ చేయడం జరుగుతుందనమాట. అసలు ఇందులో ఏముంటుంది అంటే టైటానియం డయాక్సైడ్ బేస్డ్ కోటింగ్స్ అనమాట ఇవి. రోడ్స్ మీద లేకపోతే పబ్లిక్ పేవ్‌మెంట్స్ ఉంటాయి కదా! వాటి మీద ఈ కోటింగ్ ఏయడం వల్ల ఏమవుతుందంటే స్మాగ్‌లో ఉన్నటువంటి హార్మ్‌ఫుల్ మెటీరియల్స్ ఉంటాయి కదా! అవి బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి పొల్యూషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్మాగ్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ స్మాగ్ చూద్దాము. స్మాగ్ అంటే ఏంటి? స్మాగ్ అంటే స్మోక్ అండ్ దాంతో పాటు ఫాగ్ యొక్క బ్లెండ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బాగా హేజ్‌గా, బాగా ఫాగ్‌గా, డార్క్ కలర్స్‌లో ఉందనుకోండి, దాన్ని స్మాగ్ అని పిలుస్తాము. స్మాగ్ 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి సల్ఫ్యూరస్ స్మాగ్ అంటారు. దీన్ని లండన్ స్మాగ్ అని కూడా అంటారు. రెండోది ఫోటోకెమికల్ స్మాగ్ అంటారు. దీన్ని లాస్ ఏంజలస్ స్మాగ్ అని కూడా అంటారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్ఫ్యూరస్ స్మాగ్ గురించి చూద్దాము. ఈ సల్ఫ్యూరస్ స్మాగ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఫాసిల్ ఫ్యూయల్స్ ని బర్న్ చేస్తారో సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది కదా, దాన్ని మనం సల్ఫ్యూరియస్ స్మాగ్ అని పిలుస్తాము. రెండోది వచ్చేటప్పటికి ఫోటోకెమికల్ స్మాగ్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏంటి అంటే సన్లైట్ ఎప్పుడైనా సరే ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానివ్వండి, నైట్రస్ ఆక్సైడ్స్ కానివ్వండి, ఈ ఫ్యాక్టరీస్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి, ఆటోమొబైల్స్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. సో వీటన్నిటితో రియాక్ట్ అయినప్పుడు వచ్చేదే మనకి ఫోటోకెమికల్ స్మాగ్ అంటాం అనమాట. సో దీనివల్ల చూసుకున్నట్టయితే మనకి గ్రౌండ్ లెవెల్లో ఓజోన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా సివియర్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది అనమాట. బ్రౌన్ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్లో మనకి ఎయిర్ అనేది అయిపోతూ ఉంటుంది. సో ఇది 2 kinds ఆఫ్ స్మాగ్. మీరు కామెంట్ సెక్షన్లో ఇప్పుడు చెప్పిన 2 different types ఆఫ్ స్మాగ్ ఏంటి అనేది చెప్పండి.